అంటే ఇంకోటి కాన్సెప్ట్ మీద నమ్మకం, సినిమా మీద నమ్మకం ఇవన్నీ ఉండొచ్చు, కానీ సార్ సైమల్టేనియస్గా ఈ కౌంటర్ పబ్లిసిటీని కూడా తట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఉంటుంది సార్, ఉంటుంది సార్. మీ మీద కోపం ఉండదు, కరెక్ట్. మీ సినిమా మీద కోపం ఉండదు. కరెక్ట్ కరెక్ట్ సార్. బట్ నా సినిమా కాంపిటీషన్గా మీ సినిమా వస్తుంది, కరెక్ట్ సార్. అది కోపానికి పాయింట్ అవ్వచ్చు. ఉంటుంది సార్, ఉంది, ఆల్రెడీ ఉంది సార్. యా, దట్ ఐఎమ్ ఫేసింగ్ ఇట్. యా, ఇప్పుడు ప్రశాంత్ వర్మ అంటే నాకు ఇష్టమే కావచ్చు, హనుమాన్ మీద కూడా నాకు ఇష్టమే కావచ్చు. కరెక్ట్ కరెక్ట్. బట్ నా సినిమాకి పోటీగా మీ సినిమా వస్తుంది, కరెక్ట్. లేదా మా హీరో సినిమాకి పోటీగా మీ సినిమా వస్తుంది. 100%. యా. సో ఆ నెగిటివిటీని ఎలా తట్టుకోవాలనుకుంటున్నారు? నేను చాలా ఫీల్ అయ్యాను సార్ ఫస్ట్ ఇనీషియల్గా. ఈ ట్విట్టర్లో ఏదైతే ఫ్యాన్స్ వాళ్ళు దే అబ్యూస్ కదా, చాలా బూతులు మాట్లాడుతూ ఉంటారు, మన ఫ్యామిలీని తిడుతూ ఉంటారు. సో చాలా హర్టింగ్ అనిపిస్తుంది బిగినింగ్లో. అంటే నాకు ఎప్పుడు ఎవరితో తిట్టించుకోవడం అలవాటు లేదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. సో ఇంత తిడుతూ ఉంటే చాలా బాధేసింది ఫస్ట్లో. బట్ వాళ్ళు కూడా మీరు అన్నదే అర్థం చేసుకున్నాను నేను కూడా. సో ఇండివిజువల్గా మీరంటే మాకు ఇష్టం అండి, మీ సినిమాలు అంటే ఇష్టం అండి, కానీ మాకు కాంపిటీషన్ వస్తున్నారు కాబట్టి మేము బూతులు తిడదాం అన్నారు. అదే. సో అండ్ ఐ థింక్ ఇట్ ఈస్, వాళ్ళు కూడా ఈ రోజు ఎలా ఉండొచ్చండి, రేపు పొద్దున్న మళ్ళీ నేను అదే హీరోతో కలిసి సినిమా చేయొచ్చు, ఆ రోజు మళ్ళీ ఇదే ఫ్యాన్స్ మనల్ని మళ్ళీ లేపచ్చు. సో మనం వాళ్ళని ఏం కంట్రోల్ చేయలేదు సార్. నేను వాళ్ళని మార్చలేను కాబట్టి నేను మారాను, నేను మోర్ మెచ్యూర్డ్ అయ్యాను. సో నేను ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. అంటే తిట్లు వరకు సినిమాని మిమ్మల్ని తిట్టే వరకు పెద్ద ప్రాబ్లం కాదు. మీరు అటు చూడకపోతే ఎవరు తిట్టారో తెలియదు. మీరు ట్విట్టర్లోకి ఫేస్బుక్లోకి వెళ్తే తెలుస్తుంది తప్ప లేకపోతే తెలియదు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకి నెగిటివ్ అవ్వకూడదు. చేయొచ్చు సార్. అవును సార్, ఆ పాసిబిలిటీ అయితే ఉంది సార్ డెఫినెట్గా. ఇవాళ ఈ సినిమా ఆ సినిమా అని కాదు, ఇవాళ సోషల్ మీడియాలో ఒక సినిమా వచ్చిందంటే ఎంత పాజిటివ్ ఉంటుందో అంత నెగిటివ్ ఉంటుంది. అది ఎలాంటి హిట్ సినిమా అయినా కూడా. కరెక్ట్ సార్. అవును సార్. ఎంత గొప్ప సినిమా కావచ్చు, బాగాలేని సినిమా వచ్చు, ఏమాత్రం తేడా ఉంటే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు, అంతే సార్, ఆటోమేటిక్గా నిలిచేది. అవును. సో ఆ రిస్క్ని కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. అదే సార్, నేను అదే డిసైడ్ అయ్యా. ఇప్పుడు నువ్వు ఎంత మంచి సినిమా తీయాలంటే ఆ నెగిటివిటీని ఓవర్ షాడో చేయాలి. మనం ఆ నెగిటివిటీని ఆపలేము, మార్చలేము లైఫ్ ప్రపంచంలో. సో నువ్వు ఎంత మంచోడి అవ్వాలి అంటే, సో అది ఓవర్ షాడో చేసేయాలి అవతల ఉన్న నెగిటివిటీని. అలాగే నువ్వు ఎంత మంచి సినిమా తీసేయాలి అంటే వాళ్ళకు కూడా సిగ్గు అనిపించాలి, ఈ సినిమాని చూసారే మనం ఏం మాట్లాడతాం నెగిటివ్ అని అనిపించే అంత మంచి సినిమా తీసేయాలి, అంతే. అదొకటే మన చేతిలో ఉంది సార్. సో అంత మంచి సినిమా తీసారా ఇప్పుడు? నేనైతే నమ్ముతున్నాను సార్ తీసానని. అది ఇంకా జనాలు చూసి చెప్పాలి.